టైం 5 o'clock అవుతుంది. మార్నింగ్ 4కి లేచి ఫ్రెష్ అయినాం. లగేజ్ అంతా సెటప్ అయిపోయింది. జస్ట్ గేర్ వేసుకొని ట్యాంక్ బ్యాగ్లో సెట్ చేసుకుంటే సెట్. బైక్ కూడా లగేజ్ అంతా మౌంట్ చేసేసినాం. ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఆన్ ది వేలో వెళ్తుంటే ఎక్కడైనా టీ బ్రేక్ లంచ్ డిన్నర్ అట్లా చేసుకుంటూ అప్ టు పఠాన్కోట్ ఇంకెక్కడికైనా వెళ్ళాలి. ఈరోజు లే లడాక్ రైడ్లో డే 4 యాక్చువల్గా డే 4 రైడ్ ఇది. నిన్నంతా ఢిల్లీలోనే స్టే చేసినాం. సో డే 4 రైడ్ ఢిల్లీ టు పఠాన్కోట్ శ్రీనగర్ వచ్చేసి 850 kilometers ఉంది. సో పఠాన్కోట్ అయితే 500 ఉంది. 500 అయితే ఈజీగా వెళ్ళిపోతాం. లెట్స్ గో, ఇంకా స్టార్ట్ అయిపోదాం. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రైడర్ VNB. సో లే లడాక్ రైడ్లో ఈరోజు డే 4. ప్రజెంట్ అయితే మనం ఢిల్లీలో ఉన్నాం. నిన్న మనం బ్లూ ఆర్మర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు సెట్ చేసినాం హెల్మెట్కి. వాళ్ళు మన యాప్ ఉంటుంది ఒకటి, యాప్లో రైడర్స్ని కనెక్ట్ చేస్తున్నారు. పడుతుంది మనకి జై శ్రీరామ్. సో ప్రజెంట్ అయితే మనం ఢిల్లీలో ఉన్నాం. ఢిల్లీ టు పఠాన్కోట్ వెళ్తున్నాం. డే 4 రైడ్ ఇది. ఇప్పటికి ఇంటి దగ్గర నుంచి 15-21 kilometers వచ్చినాం ఇంటి దగ్గర నుంచి. సో మార్నింగ్ రైడ్ ఫ్రెష్గా స్టార్ట్ అవుతున్నాం. సో ఈరోజు మండే, డేట్ వచ్చేసి May 18th ఈరోజు. సో నిన్నంతటి షాపింగ్ అది చేసేసినాం ఇక్కడనే ఢిల్లీలో. సరోజినీ మార్కెట్కి ఒక దగ్గరికి వెళ్ళినాం. అది లైక్ ఎట్లా అంటే మన అబిట్స్, కింగ్ కోటి, అమీర్పేట్ లెక్క అన్నట్టు. అండ్ ఇంకోటి కరోల్ బాగ్ వెళ్ళినాం. కరోల్ బాగ్ ఎట్లా అంటే అది బైక్ యాక్సరీస్, కార్ యాక్సరీస్, మోడిఫికేషన్స్ మొత్తం అక్కడనే అవుతాయి అన్నట్టు. సో అక్కడికి వెళ్ళి నేనైతే సెనా తీసుకున్నా బ్లూ ఆర్మర్ది. అండ్ మనోడు రైడింగ్ ప్యాంట్ తీసుకున్నాడు. రైడింగ్ ప్యాంట్కి 6,800 rupees అయింది. ఇంకా చిన్న చిన్న షాపింగ్ చేసినాం. ఒక సెల్ఫీ స్టిక్ తీసుకున్నాం నేను అండ్ రాకీ. మార్నింగ్ కదా, ట్రాఫిక్ ఏం లేదు, మంచి పీస్ఫుల్గా వెళ్తాం. నిన్న ఈ రూట్లో మేము క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాం కదా, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అసలు. సో అమృత్సర్ రూట్ ఇది. ఇప్పుడు ఇటు సైడ్ చండీగఢ్ కూడా. చండీగఢ్ హైవే ఎక్కేసినాం మొత్తానికి. ఇంకా కంప్లీట్గా ఢిల్లీ క్రాస్ అయిపోయినాం. ఇప్పుడు మనం ఢిల్లీ సెంటర్ లైన్ వచ్చేసినాం. ఢిల్లీ క్రాస్ అయినాం. ఇంకా స్ట్రీట్ ఒకటే హైవే డైరెక్ట్ చండీగఢ్. ఇక్కడ నుంచి పఠాన్కోట్ అయితే 459 kilometers ఉంది. చండీగఢ్ వచ్చేసి 200 ఉంటుంది. ఇక స్ట్రీట్ ఒకటే హైవే. లెట్స్ గో. ఇంకా చండీగఢ్కి హైవే మాత్రం బందోబస్తు ఉందిగా. సూపర్ ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. ఫోన్పే హే 13 liters పట్టింది. 1391 rupees అయింది. వెళ్ళి ఒక టీ బ్రేక్ తీసుకుందాం. టీఆర్ టిఫిన్. బ్రో టీ తాగుదామా? 7 అవుతుందిగా. 7 అవుతుంది కదా, టీ తాగుదామా? ఇప్పుడు హైవేలో ఎక్కడ ఆపేసాయి. అట్నే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం ఇంకా. చలో. లెట్స్ టేక్ ఏ బ్రేక్. టైం కరెక్ట్గా 7 అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఆగినాం ఒక దగ్గర. దోశ నీకు పెడితే నువ్వు తింటావు, నాకు ఇది అది. బ్రేక్ఫాస్ట్ దోశ ఆర్డర్ చేసినాం, మసాలా దోశ. ఇక్కడ మాకు కొంచెం తెలుగు వాళ్ళు కలిసిళ్ళు. వాళ్ళు చెప్పిళ్ళు అన్నట్టు దోశ కప్పించి ఏం తినదు. మనం తెలుగులో మాట్లాడతాం కాబట్టి మనం తెలుగు వాళ్ళు అందరూ తెలుసు. వాళ్ళు మనోళ్ళు కలిసిళ్ళు, మన తెలుగు వాళ్ళు కలిసిళ్ళు. వాళ్ళు రివ్యూ ఇచ్చిళ్ళు అన్నట్టు, ఇడ్లీ అసలు తినకండి అని చెప్పి.
బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ దోశ తిన్నాం, బట్ నేను చూపించడం మర్చిపోయా. దోశ యావరేజ్ అనుకోండి ఎంతైనా. ఇది టీ జ్యూస్ గ్లాస్ ఇచ్చింది నిజంగా. టైం 7:40 బ్రో. 20 minutes 7కి ఆగినాం. టైం 8:42 అవుతుంది. 7కి ఆగినాం, దాదాపు 2 hours ఆగినాం. 1 hour బ్రేక్ఫాస్ట్కి అయింది, 1 hour బైక్ అది మొత్తం క్లీన్ చేసినాం. నమ్మ జీవితం చెమటలు ఘోరంగా ఆడతానే. చలో రెడీ 1 2 3. అమ్మా లెట్స్ గో. సో దాదాపు 1 hour 40 minutes ఆగినాం బ్రేక్కి. అందులో ఒక 1 hour ఏమో బ్రేక్ఫాస్ట్ చేసినాం, మిగతా 40 minutes చైన్ క్లీన్ చేసి మొత్తం చైన్ని సెట్ చేసినాం. ఏంది మన క్లీనరును చైన్ స్ప్రే చేసి చైన్ని సెట్ చేసినాం మొత్తానికైతే. ఒక పావు గంట ఇక్కడ నిలబడి ఇట్లా చైన్ క్లీన్ చేసేలోపు టీషర్ట్ మొత్తం తడిసిపోయింది. జస్ట్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి బయటికి ఇట్లా వచ్చినాం. హైవే మీద ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. మేము సర్వీస్ రోడ్ తీసుకొని వెళ్తున్నాం. సంథింగ్ ఈజ్ ఫిషీ. ఇక్కడ ఏమో అయింది యాక్చువల్గా. ఎంత మొత్తం వీడు స్టంట్ చేసాడు. కొద్దిగా తాగు వెనక ఎఫ్జెడ్ ఆగమాగం తోలుతాడు. కొంచెం ప్రో రైడర్ ఉన్నట్టున్నాడు. మొత్తం ఏది ఎత్తుగడ్డ ఎక్కించి తిప్పిండు. అబ్బా ఆల్టో 800 ఆల్టో 800 కారు ఘోరంగా యాక్సిడెంట్ అయింది. దీనివల్లనే ట్రాఫిక్ జామ్ అయినట్టుంది ఇప్పటిదాకా ఆడ కూడా. వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం కష్టమే బతుకుడు. ఈ పిచ్చిన డాష్ గాలి ఎదురుగొత్తాలు. మేము యాక్చువల్గా ఎంత బడ్జెట్ తక్కువ చేద్దాం అనుకుంటే అది అంత తడిసి మూపడు అవుతుంది. బ్రేక్ఫాస్ట్ యావరేజ్గా బయట తింటే మేము ఒక 100-150 అయిపోయేది. అట్లాంటిది 771 rupees అయింది విత్ టీ బ్రేక్ఫాస్ట్. దోశ ఒక్కటి 195 అట. నా జీవితంలో దీనిలో అంత కాస్ట్లీ దోశ నేను. బట్ డైరెక్ట్ ఆలు కర్రీ వేసి ఉండి కర్రీ అలా పెట్టించేసిండు. 771. మాకు లంచ్ కూడా అంత కాదు. 120 అంటే 660 rupees అయితే లంచ్. నిన్న నైట్ డిన్నర్ చేసినాం. మా డిన్నర్కి 660 అయితే బ్రేక్ఫాస్ట్కి 771 అయింది. దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే హైవేల మీద ఎడబడితే ఆడ ఆగితే నాకు ఇచ్చి పెడతారు మొత్తం మనల్ని. హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం తెలుసా? కురుక్షేత్ర విలేజ్లో ఉన్నాం. అక్కడ రథం కనిపిస్తుందా? అర్జునుడు శ్రీకృష్ణుడు రథం. ఇది విలేజ్ ఎంట్రన్స్, కురుక్షేత్రం విలేజ్ ఎంట్రన్స్ ఇది. ఇక ఇదంతా కురుక్షేత్ర విలేజ్ కాదు, చిన్నపాటి టౌన్. ఇది సింబాలిక్ ఉంది కదా రథం. ఇప్పుడు టైం ఉన్నప్పుడు రావాలి ఇక్కడికి. వచ్చి ఢిల్లీకి వచ్చినామంటే ఢిల్లీ నుంచి దగ్గరే ఇది కురుక్షేత్రం. స్టిల్ ఇంకా మన మహాభారతం సంబంధించినవి కొన్ని ఆనవాళ్ళు అప్పుడప్పుడు ఇక్కడ బయట పడుతూనే ఉంటాయి. రీసెంట్ కూడా నేను ఒక న్యూస్ చూసిన, ఒక 6 months బ్యాక్ అనుకుంటా. సో రథం నడిపిన అది ఉంటుంది కదా అచ్చు, టైర్ది అచ్చు, ఆ అచ్చులు అట్లా వాళ్ళు వాక్ చేసినవి అట్లాంటివి కొన్ని బయటపడ్డాయి రీసెంట్గా. మహాభారతం స్టోరీ వినండి, అసలు సూపర్ ఉంటుంది మహాభారతం. నేనైతే ఒక 2 years నాన్ స్టాప్ ఎపిసోడ్లు అన్నీ చూసి ఉన్నా. మహాభారతం తింటే గ్యారెలే తినాలి, వింటే మహాభారతమే వినాలి. సో అందువేలో ఒక డిమార్ట్ దగ్గర ఆగి కొంచెం షాపింగ్ చేసినాం. స్నాక్స్, ఇంకా ఏంటిది పాప్కార్న్, ఇన్స్టెంట్ మ్యాగీలు, బాడీ లోషన్, కొన్ని ఐటమ్స్ అయితే షాపింగ్ చేసినాం. ఒక 1400 అయింది బిల్లు. ఇప్పుడే ఇందులో సెట్ చేసినాం లగేజ్ అంతా, ఎక్స్ట్రా లగేజ్ అంతా పెట్టేసి బంజీ కడతాను కట్టేసినాం సెట్. ఇంకా
సో ఇప్పుడు నియర్లీ మేము పఠాన్కోట్కి చాలా దగ్గరలోనే ఉన్నాం. తీసుకున్నాం. సో బైక్స్ డిమార్ట్ దగ్గరనే పెట్టేసి బ్యాగులు రైడింగ్ జాకెట్ అంతా దానికే పెట్టేసినాం. సో అక్కడ ఒక దాబా లెక్క ఉంది. ఆ దాబాకి వెళ్ళి లంచ్ చేసేసి స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 AM అవుతుంది. టెంపరేచర్ 46 degrees ఉంది ఇక్కడ. కాశ్మీర్ ఈజీగా 500 ఉంటుంది. టైం 2 అవుతుంది ఇప్పుడు, 2 o'clock. వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసినాం, రైతా విత్ మిక్స్డ్ రైతా. ఇప్పుడు వెజ్ బిర్యానీ ఇది క్వాంటిటీ ఫిల్ అండ్. నేను చూసినప్పుడు నువ్వు తీస్తా అంటే అమ్మానే చక్కగా పెడతలేండి. టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుందో. You want some? సో ఇప్పుడే లంచ్ చేసి బయలుదేరినాం. 3:30 అవుతుంది టైము. టెంపరేచర్ మాత్రం 45 degrees ఉంది. ఇక రెస్టారెంట్ విషయానికి వస్తే బిల్లు కూడా తడిసి మూపడైంది. మేము మామూలుగా డే అంతా తిన్నా కూడా 500 కావు. అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ 3 కలిపినా కూడా 500 కావు. అట్లాంటిది ఒక లంచ్కే 1500 లేచినాయి. ఇంట్లో దరిద్రమైన విషయం ఏంటంటే లస్సీ ఒకటి 200 అన్నట్టు. చాలా మామూలుగా మనం ఒక 10 రూపాయల పెరుగు ప్యాకెట్ కొనుక్కుంటే ఇంట్లో చేసుకోవచ్చు. అట్లాంటిది 200 పెట్టి అమ్మి తింటా అన్నాడు. 200 అంటే ఒక్క లస్సీ. బైపాస్ మిస్టేక్లో ఆర్డర్ చేసినాం మేము తెలియక. లస్సీ తాగాల్సి వచ్చింది. తాగినందుకు బిల్లు తడిసి ఊపడింది. 200 ఒక్క లస్సీ. మన దగ్గర సింగిల్ చికెన్ బిర్యానీ 150 రూపాయలు. ఇక్కడ గ్లాస్ లస్సీయే 200. టైం 11:26 అవుతుంది. ప్రజెంట్ మనం ఎక్కడంటే పఠాన్కోట్కి నియర్ బై ఉన్నాం. జస్ట్ ఒక 10-15 kilometers వెళ్తే పఠాన్కోట్ ఉంటుంది. బాగా లేట్ అయిపోయిందని చెప్పి ఇక్కడే పడుకుంటున్నాం. ఇక్కడ ఒక బంక్లో టెంట్ వేసుకుందాం అనుకున్నాం కానీ ఎండ దంచి కొట్టింది కదా, మస్తు అగడు ఉంది. సో మళ్ళీ టెంట్ వేస్తే మనకి ఫ్యాన్ కూడా లేదు కదా. సో అందుకని చెప్పి జస్ట్ పరద వేసుకొని డైరెక్ట్ ఇక టెంట్ వేయట్లేదు, పరదలనే మొన్న పడుకున్నాం కదా మనం ఎక్కడ ఆగ్రా ఢిల్లీ దగ్గర, సేమ్ అట్లనే అన్నట్టు. ఇంకా సో పరద వేసుకొని బండ్లో ఎదురుగా పెట్టుకొని డైరెక్ట్ పడుకోవడమే. యాక్చువల్లీ ఎందుకు లేట్ అయిందంటే మేము ఆఫ్టర్నూన్ 2 వరకే పఠాన్కోట్ రావాలి. బట్ జలంధర్లో ఆగినాం చాలాసేపు. ఇక జలంధర్లో ఒక బైక్ రిపేర్ షాప్ ఉండే ఏరియాకి పోయినాం. అక్కడనే ఒక 3-4 hours గాన్ అయిపోయింది. మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి ఒక 2 hours ఆగినాం. అట్లా స్లోగా వచ్చినాం అన్నట్టు, పఠాన్కోటే కదా అని చెప్పి. ఇంతకుముందు డిన్నర్కి 1 గంట సేపు ఆగినాం. అట్లా మస్తు లేట్ అయిపోయింది. సో Day 4 రైడ్ అయితే ఇట్లా కలిసిపోయింది. ఎక్కడి నుంచి మనం స్టార్ట్ అయింది, ఢిల్లీ నుంచి పఠాన్కోట్ రైడ్ ఇట్లా అయిపోయింది. సో బైక్స్ ఇక్కడ పార్క్ చేసినాం, గేర్ మొత్తం తీసేసినాం. జస్ట్ పరదేసుకొని ట్యాంక్ బ్యాగ్ ఉంది కదా, ట్యాంక్ బ్యాగ్ మెత్తగా పెట్టుకుంటే అయిపోద్ది. సో బండ్లు ఎదురుగా కనిపిస్తాయి. సో అది చాలా హారబుల్గా గడిచింది ఈరోజు రైడ్ మొత్తంలో ఏమనిపించలే. బట్ 3-4 hours బైక్ రిపేర్ షాప్లో అక్కడ ఆగినాం కదా, ఆ ఎండకి 48 degrees ఉండే. గేర్ వేసుకొని అక్కడ చాలాసేపు నిలబడేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయినాం. అసలు నిద్ర బీభత్సంగా వస్తుంది. అక్కడ 8కి స్టార్ట్ అయినాం జలంధర్లో. సో అక్కడి నుంచి పఠాన్కోట్ రానికి ఇంత టైం పట్టింది మాకు. మధ్యలో డిన్నర్కి 1 గంట సేపు ఆగినాం. సో అట్లా చాలా లేట్ అయిపోయింది. అసలు ఘోరంగా టైర్డ్ అయిపోయినాం. సో గట్టిగా స్లీప్ అయ్యాలి. పొద్దున ఎప్పుడు మెలుగొస్తా పుల్లేసి ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయి, ఫ్రెష్ అయ్యి శ్రీనగర్కి స్టార్ట్ అవ్వాలి ఇంకా. సో ఈ వీడియోకి ఇంతే గైస్. మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.